నమస్కారం. అధికారం డిబేట్కు స్వాగతం. ఈరోజు డిబేట్లో భాగంగా మనం డిస్కస్ చేసుకునే అంశం మీరెంతో మీకంత అనే అంశం మీద నాతో పాటు డిస్కస్ చేయడానికి ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న డాక్టర్ పూర్ణచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. రిటైర్డ్ డీజీపీగా కూడా పనిచేశారు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్గా లెవెల్లో పనిచేసేసి ఇప్పుడు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వారు ముఖ్యంగా బహుజనుల హక్కుల కోసం, బహుజనుల రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నారు. వారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు అంశంలోకి పోతే కనుక 24వ తారీఖు జరిగిన తెలంగాణలో జరిగిన చలో ఇందిరా పార్క్ ధర్నాలో ఏదైతే ఉందో, మహాధర్నాలో బీసీఐఎఫ్ అలాగే 42% బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ చిరంజీవి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆ మీటింగ్లో, మహాధర్నా మీటింగ్లో ఇంట్రెస్టింగ్గా 2-3 స్లోగన్లు మనం విన్నాము. ఆ రోజు చాలా భారీ ఎత్తున ఆ రోజు అక్కడ స్లోగన్స్ చెప్పడం జరిగింది. మీరెంతో మీకంతే అనే స్లోగన్తో వచ్చారు. ఇంతకుముందు మనం చూసినట్లయితే మాకెంతో మాకంతా అన్న స్లోగన్ నుంచి ఈరోజు మీరెంతో మీకంతా అన్న స్లోగన్కి మనం వింటూ ఉన్నాం. అదే చూసినట్లయితే మొత్తానికి ఈ సీలింగ్ వ్యవస్థని తీసుకురావాలి అనే అంశము అక్కడ చూసినట్లయింది. అంటే జుడిషియరీ రిజర్వేషన్ల మీద సీలింగ్ పెట్టడం ఏంటి, అలా కాకుండా సీలింగ్ అన్నది ప్రతి ఒక్క కులానికి తగ్గట్టుగా వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో అంత వాళ్ళకి సీలింగ్ తీసుకుని వచ్చి పెట్టాలి అన్న అంశాన్ని అక్కడ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సీలింగ్ అనే అంశం ఏదైతే ఉందో ఆ అంశంని మనం చూసినట్లయితే రిజర్వేషన్ సిస్టంలో చూస్తాం, అలాగే ల్యాండ్ సీలింగ్లో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా సీలింగ్ అనే అంశం వస్తుంది. కానీ సీలింగ్ అన్న అంశం ఏదైతే ఉందో అది ఈ రిజర్వేషన్స్ మీద కాదు, అది ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మీద. ఎవరైతే ఎంతున్నారో వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళకి రిజర్వేషన్స్ దక్కాలనేసి, అంతకు మించి వెళ్ళకూడదు అనే అంశం మీద కూడా ఈరోజు డిస్కస్ చేస్తారు. అలాగే మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం ఎలా ఉంది అన్న అంశం మీద, ఇలాంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా, ఆ రిప్రజెంటేషన్ మీద సీలింగ్లు ఉన్నాయా, లేకపోతే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఎలా ఇస్తున్నారన్న అంశం మీద కూడా డాక్టర్ పూర్ణచంద్రరావు గారు మనతో పాటు డిస్కస్ చేస్తారు. డిస్కషన్కి వెళ్ళే ముందు మనం చూసినట్లయితే ఒక చిన్న వీడియో తెలంగాణకి సంబంధించిన రిప్రజెంటేషన్, ఎమ్మెల్యేలు అలాగే జనాభాకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఎలా ఉంది అన్న అంశం మీద చిన్న వీడియో ప్లే చేస్తాము. ఆ వీడియో తర్వాత డిస్కషన్లోకి వెళ్తాం. హలో మిత్రులారా, మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చాను. వీడియో ప్రారంభించే ముందు ఒక్కసారి ఈ గ్రాఫ్ని మీరు చూడండి. ఈ గ్రాఫ్ని మీరు చూశారు కదా, ఇందులో ఎవరి జనాభా ఎంతో, అదేవిధంగా వారి ఎమ్మెల్యేల సంఖ్య ఎంతో స్పష్టంగా ఈ గ్రాఫ్స్ ఒక బార్స్ ద్వారా చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే పొడవు వచ్చేసి ఎమ్మెల్యేల సంఖ్య, అదేవిధంగా వెడల్పు వచ్చేసి వారి జనాభా సంఖ్యని సూచిస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కరి కులాల వారి జనాభా ఎంతో, వారి ఎమ్మెల్యేల సంఖ్య ఎంతో తెలుసుకుందాం. మొత్తం జనాభా 100% అనుకుంటే దాంట్లో రెడ్డి జనాభా వచ్చేసి 4%. అదేవిధంగా వాళ్ళు ఇప్పటి వరకు అయిన ఎమ్మెల్యేలు 43 మంది. వెలమ జనాభా వచ్చేసి 0.28%, అంటే 1% కూడా కాదు, కానీ వాళ్ళు అయిన ఎమ్మెల్యేలు 13 మంది. అదేవిధంగా కమ్మ జనాభా చూసుకున్నట్టయితే 0.68%, అంటే వీళ్ళు కూడా 100లో 1% కూడా కాదు, కానీ వాళ్ళు ఇప్పటి వరకు అయిన ఎమ్మెల్యేలు 4. ఇతర ఓసీలు వాళ్ళ జనాభా వచ్చేసి 3%, వాళ్ళు ఇప్పటి వరకు అయిన ఎమ్మెల్యేలు 2. ముస్లింల జనాభా చూసుకున్నట్టయితే 13%, వాళ్ళు ఇప్పటి వరకు అయిన ఎమ్మెల్యేలు 7 మంది. బీసీల జనాభా చూసుకున్నట్టయితే వాళ్ళ జనాభా 51%, అంటే సగానికి సగం, 100లో సగానికి సగం బీసీలు ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు అయిన ఎమ్మెల్యేలు కేవలం 19 మంది మాత్రమే. అదేవిధంగా ఎస్సీ జనాభా చూసుకున్నట్టయితే 18%, వాళ్ళు అయిన ఎమ్మెల్యేలు 19 మంది. అదేవిధంగా ఎస్టీ జనాభా చూసుకున్నట్టయితే వాళ్ళ జనాభా వచ్చేసి 10%, వాళ్ళు ఇప్పటి వరకు అయిన ఎమ్మెల్యేలు 12 మంది. ఇక్కడ మీరు చూడండి ఎవరికి అన్యాయం జరుగుతుందని. జనాభా తక్కువ కానీ ఎమ్మెల్యేలు ఎక్కువ. ఎవరు? రెడ్డి, వెలమ, కమ్మ. అదేవిధంగా జనాభా ఎక్కువ కానీ ఎమ్మెల్యేలు తక్కువ.
ఎవరండి? బీసీలు, ముస్లింలు, ఇతర ఓసీలు. అదే జనాభా ఎంతో ఎమ్మెల్యేలు అంత ఎవరండి? ఎస్సీ ఎస్టీలు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎవరు నష్టపోతున్నారు అని. ఇక్కడ చూడండి మీరు, అన్ని కులాల వారు ఎవరైతే ఇతర ఓసీలు, అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు అందరూ కూడా కలిసినట్టయితే, ఒకే తాటిపైకి వచ్చినట్టయితే యువతల రెడ్డి కమ్మ వెలమ గ్రాఫ్ కిందికి వస్తుంది. అదే విధంగా తరతరాల నుంచి దోపిడీకి గురైన కులాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రాఫ్ పైకి వస్తా ఉంది. అంటే వాళ్ళ సంఖ్యకి వాళ్ళు ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఎంతమంది అనేది కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. అదే విధంగా వీళ్ళందరూ ఒకే తాటిపైకి వస్తే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఒకే తాటిపైకి వస్తే మనకి ఇప్పటి వరకు కావాల్సిన ఎమ్మెల్యేలు 112 మంది. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్డి వెలమ కమ్మ అసలుకు వాళ్ళ జనాభా సంఖ్య పరంగా వాళ్ళు ఇప్పటి వరకు ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఎంతమందో మీరు చూడండి. రెడ్డిలు 5 మంది, వెలమ అదే విధంగా కమ్మ ఒకటి మాత్రమే వాళ్ళు ఇప్పటి వరకు కావాల్సిన ఎమ్మెల్యేలు. మీరు ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయండి. ఇది పెద్ద ఎత్తున ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. అదే మీరు ఇప్పుడు చూసినట్లయితే వీడియోలో స్పష్టంగా తెలియజేస్తున్నారు. అది ఏంటంటే సీలింగ్ అనే అంశం ఏదైతే ఉందో ఆ సీలింగ్ అనే అంశం ఎమ్మెల్యేల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి రాష్ట్రంలో అనే అంశం మీద మనం చూసినట్లయితే 1% ఉంటే 1% ఎమ్మెల్యేలు, 50% ఉంటే 50% ఎమ్మెల్యేలుగా ఉండాల్సిన అవసరం ఉంది అనేసి కూడా మనం వీడియో ద్వారా చూసుకున్నట్లయితే తెలియజేస్తుంది. ఎవరికి ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రపోర్షనేట్గా వాళ్ళకి అంత ఎమ్మెల్యే సీట్లు రావాలన్న అంశం మీద ఈరోజు మనం ఈ వీడియోని చూసినట్లయితే స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే ఈ అంశం మీద ఈ సీలింగ్ అనే అంశం మీద ఎవరికి పెట్టాలి, ఈ సీలింగ్ అనే అంశం మీద మీరెంతో మీకంతా అనే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. సార్, మీరు గత 4-5 ఏళ్ళ నుంచి ఈ అంశం మీద పనిచేస్తున్నారు. గ్రౌండ్లో వచ్చేసరికి ఒక 2 years నుంచి ఈ అంశం, ఈ రాజకీయ రంగం మీద మీరు ఎంటర్ అవ్వడము, అలాగే చాలా డేటాని తీసుకుని వచ్చి ప్రజల ముందు పెట్టడము, బుక్స్ రూపంలో, చిన్న పాంప్లెట్ రూపంలో మీరు డిబేట్ రూపంలో మీరు పెడుతున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సీలింగ్ అనే అంశం మీద మనం వెళ్ళినట్టయితే ఈ సీలింగ్ అనే అంశం ఈరోజు చాలా డిబేట్లో ఉంది. ఆ సీలింగ్ ఎవరికి ఉండాలి, ఎంత ఉండాలి అనే అంశం మీద మీరు మాతో పాటు ఈ అంశాన్ని కొంచెం స్పష్టత ఇస్తే కనుక ప్రజలకు ఒక ఐడియా ఉంటుందండి. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ డిబేట్. ఇందులో మనం ముఖ్యంగా ఏం చూసామంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం ప్రకారం కొన్ని వర్గాలకి చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గాలకి జనాభా దామాషాలు అంటే జనాభా ఎంతమంది ఉంటే అన్ని సీట్లని మరి చట్టసభల్లో కేటాయించడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎస్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క సంఖ్యాపరంగా వాళ్ళు ఉంటున్నారు. జనాభా ఎంత ఉందో అంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ ఉంటున్నారు. అయితే కౌన్సిల్లో మళ్ళీ ఈ సూత్రం వర్తించదు, రాజ్యసభలో ఈ సూత్రం వర్తించదు. మళ్ళీ ఆధిపత్య కులాల యొక్క ఆధిపత్యం అక్కడ కొనసాగుతూ ఉంటుంది. అయితే మనం ఈ 7 దశాబ్దాల కాలంలో మొత్తం స్వాతంత్రం వచ్చినాక గమనించినట్టయితే కొన్ని కులాలు మాత్రమే అత్యధికమైనటువంటి ప్రాతినిధ్యం ఈ చట్టసభల్లో వచ్చాయి. అంటే వాళ్ళ జనాభా తక్కువ, కులాల జనాభా తక్కువ, కానీ ఎమ్మెల్యేల శాతం ఎక్కువ. 15% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఈ కులాలు దాదాపుగా 60% ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలు కానీ ఉంటున్నారు. అంటే ఏంటి, క్యాస్ట్ డామినెన్సు మరి ఈ చట్టసభల్లో పెరిగిపోయింది. అంటే ఒక గ్రామంలో ఎట్లయితే ఒక ఆధిపత్యాన్ని వీళ్ళు కొనసాగించారో భూమి మీద కానీ భుక్తి మీద కానీ వ్యాపారాల్లో కానీ ఏ విషయంలో అయినా కానీ ఎలా అయితే ఆధిపత్యాన్ని కొనసాగించారో గ్రామాల్లో స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చినాక చట్టసభల ద్వారా చాలా లెజిటిమేట్గా ఈ కులాలు అధికారాన్ని పొందినాయి. అంటే వీటికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలా, ఎంతమంది ఎంపీలు ఉండాలా అనేటువంటిది రెస్ట్రిక్షన్ లేదు. ఈ రోజున మనం ఏం చేసాం, కొన్ని సంస్కరణలు తెచ్చాం ఈ గత 7 దశాబ్దాలుగా. ఆ సంస్కరణలు పేపర్ మీద బాగానే ఉన్నాయి. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టారు. అంటే ఒక వ్యక్తికి 2 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉండకూడదు అని చెప్పి
ఉన్న భూమిని స్వాధీనపరచుకోవటం మొదలుపెట్టారు. కానీ నిజంగా అది అమలులో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సరిగ్గా అమలు జరగలేదు. సరే ఏదైతేనేమి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ల్యాండ్ సీలింగ్ అనేది పెట్టారు. అట్లానే జనాభా నియంత్రణకి ఏం చేశారు, ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టి చెప్పారు. అంటే చట్టపరమైన నిబంధన లేకపోయినా అడ్మినిస్ట్రేటివ్గా ఏం చెప్పారంటే 2 లేక 3 పిల్లలు ఉండాలా, అంతకన్నా ఎక్కువ కుటుంబం వస్తే భారం అవుతుందని ఒక ఎడ్యుకేటివ్గా చేయటం జరిగింది. చట్టపరంగా నేరం ఏం కాకపోయినప్పటికీ కొన్ని లిమిట్స్ పెట్టారు. అంటే దేర్ ఈజ్ అ సీలింగ్. ఇప్పుడు ఈ రకమైన సీలింగ్ ఈ కులాలకి ఏర్పాటు చేయాలా అనేటువంటి అభిప్రాయాన్ని మనం మొన్న తెలంగాణలో 24వ తారీఖు నాడు ఇందిరా పార్కులో జరిగిన ధర్నాలో అక్కడికి వచ్చినటువంటి బీసీలు అందరూ కూడా నినదించారు. మీరెంతో మీకంతే, మీరు ఎంతమంది జనాభా ఉంటే అంతమందే ఎమ్మెల్యేలు ఉండాలి. ఎందుకు అలా అంటున్నారు? ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలు ఉన్న అసెంబ్లీలో సగం పైగా బీసీలు ఉంటే కేవలం 19 మందే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇట్లా కాకుండా 100కి 4 ఉన్నటువంటి రెడ్లు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 4 ఉంటే 119లో ఎంతమంది ఉండాలండి? 5 ఉండాలి ఎమ్మెల్యేలు. 5 బదులు 43 మంది ఉన్నారు. అదే కమ్మలు 4 ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళ జనాభా 0.7 అంటే 1 కన్నా తక్కువ. ఎంతమంది ఉండాలి? ఒక ఎమ్మెల్యే ఉండాలి, కానీ 4 ఉన్నారు. మరి వెలమలు వచ్చేటప్పటికి 1 కన్నా చాలా చాలా తక్కువ 0.28%. అంటే 1,02,000 మంది జనాభా ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 13 మంది ఉన్నారు. మరి బీసీల్లో చాలా కులాలు, కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, విశ్వబ్రాహ్మణ్, ఇంకా రకరకాల కులాల నుంచి ఎమ్మెల్యేలు గత 16 ఎన్నికల్లో లేరు. ఏదో ఒక నేను చెప్పిన సామాజిక వర్గాల్లో ఒక సామాజిక వర్గం, మరి రజక సామాజిక వర్గం నుంచి ఉన్నారు, కానీ మిగిలిన సామాజిక వర్గాలు ఏ రకంగానూ రిప్రజెంటేషన్ లేదు. అంటే ఓవర్ రిప్రజెంటేషన్ ఆఫ్ రెడ్డీస్, కమ్మాస్ అండ్ వెల్మాస్, అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ బీసీస్ అండ్ ముస్లిమ్స్. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ. సో ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఉన్న అసెంబ్లీలో జనాభా ప్రకారం 4% 100కి 4 రెడ్లు ఉన్నారు. అక్కడ 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 మందిలో ఎంతమంది ఉండాలా? 8 మందే ఉండాలి. అలానే కమ్మలు 100కి 3 ఉన్నారు. ఎంతమంది ఉండాలా? 6 ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ 35 మంది ఉన్నారు. సో ఈ రకంగా జనాభా తక్కువ, ఎమ్మెల్యేలు చాలా చాలా ఎక్కువ. అంటే ఇదేదో సమ్ సీరియస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. ఇండియన్ డెమోక్రసీకి ప్రాబ్లం ఉంది. ఎందుకు ఇంకా ఇంత అవినీతి పెరిగిపోయింది? అక్రమ సంపాదనలు ఎందుకు పెరిగిపోయినాయి? మరి కొన్ని వర్గాలే ధనికులే ఎందుకు మరింత ధనికులు అవుతున్నారు? ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు పెరుగుతున్నాయి? కుల వివక్ష ఎందుకు పెరుగుతుంది? మతాన్ని వాడుకుని పార్టీలు ఎందుకు రాజ్యం వెళ్ళటానికి చూస్తున్నారు? ప్రాంతాన్ని వాడుకునే రాజ్యాధికారం కోసం ఎట్లా ప్రయత్నిస్తున్నారు? మరి ఇవన్నీ కూడా భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా దారాదత్తం చేస్తున్నారు? ఈరోజున ఆంధ్రప్రదేశ్లో 10 మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అప్పచెప్తున్నారు? ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు? అటు మోడీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం, అంతకుముందున్న జగన్ ప్రభుత్వం ఎందుకు చేయాలని చూశారు? ఒక కృష్ణపట్నం పోర్టు ఎందుకు అదానీలకు అమ్మేశారు? గంగవరం పోర్టు ప్రభుత్వ భూమి ఉన్న పోర్టును కూడా జగన్ ప్రభుత్వం ఎందుకు అదానీలకు అమ్మేస్తున్నారు? మరి ఆదిలాబాద్ కానీ, అనంతపూర్ కానీ, శ్రీకాకుళం కానీ, లేకపోతే మంతన్ ఏరియాల్లో కానీ పేదరికం ఇంకా ఎందుకు తాండవిస్తుంది? మరి పెద్ద పెద్ద పట్టణాలు అర్బనైజేషన్ జరిగి ధనికులే ఎందుకు ఇట్లన్నిటి వెనకాల కారణం ఏంటంటే, దీని వెనకాల లబ్ధి పొందే వర్గాలు ఎవరున్నారు? ఆంధ్ర తెలంగాణలో కమ్మారెడ్డి వెలమలు ఎలా అయితే లబ్ధి పొందుతున్నారో వాళ్ళ కోసమే ప్రభుత్వాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి కావాల్సినంత బలం ఇంకా ఎంత కావాలో, ఏ సంస్కరణ, ఏ చట్టాన్ని తేవాలని ఎంత కావాలో అంత బలం అసెంబ్లీలో ఉంది కాబట్టి, అలానే పార్లమెంట్లో ఉంది కాబట్టి చేస్తున్నారు. అంటే ఓవర్ రిప్రజెంటేషన్ ఉందంటే వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ అనేది ఏదో నామమాత్రంగా ఇచ్చి మీరు అట్లానే పడి ఉండండి అని చెప్పి, నిజమైన ప్రాతినిధ్యం సంఖ్యాబలం తక్కువ ఉన్నటువంటి ఈ 2-3 కులాల చేతుల్లోనే మారిపోతూ ఉంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం కాబట్టి దీనికి ఒక మెజర్ తీసుకోవాలి. ఒక సీలింగ్ అనేది
ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మీరు 8 మందో 5 మందో ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలా? ఏమిది కొత్త కాదండి. అసలు రిజర్వేషన్నే వ్యతిరేకించిన ఈ కులాలు వాళ్ళ కోసం రిజర్వేషన్ పెట్టుకున్నాయి. చూడండి, ఇప్పుడు కమ్మారెడ్డి వేలమ్మలకి రిజర్వేషన్ ఏంటి చెప్పండి? అత్యధికమైన రిప్రజెంటేషన్ అన్ని రంగాల్లో ఉండి ముందుకెళ్ళి రాజ్యాధికారం వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళకి రిజర్వేషన్ ఏంటి చెప్పండి? ఎలా సాధించారు? అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఎందుకు తెలంగాణ రావట్లే? ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వటం. ఇష్టం ఉంటే 42% రిజర్వేషన్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఈ రోజున బీహార్ ఎన్నికల్లో చూసుకుందాం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ మిత్రపక్షాలు ఎన్ని సీట్లు ఇచ్చినాయి? 15% ఓసీలు ఉన్నారు అక్కడ. 15% ఓసీలు ఉంటే 36 సీట్లే ఇవ్వాలి, కానీ 85 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ ఆర్జేడీ నేతృత్వంలో ఉన్న కూటమి మహాగఠబంధన్ అంటారు, వాళ్ళు 43 సీట్లు ఇచ్చారు. ఈ మధ్య తగ్గించారు. కాంగ్రెస్కి చావు తెలివితేటలు వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజున బీజేపీ ఏం పని చేసిందో కాంగ్రెస్ అదే పని చేసింది. ఇంకా అంతకన్నా ఎక్కువ మందికి జనరల్ అభ్యర్థులు జనరల్ సీట్లు ఓసీలకు ఇచ్చింది ఇంతకుముందు కాంగ్రెస్. ఎప్పుడైతే కాంగ్రెస్ ఓడిపోవడం మొదలుపెట్టిందో, బీజేపీలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి హిందూ మతతత్వాన్ని ప్రేరేపించి ముస్లిమ్స్కు వ్యతిరేకంగా ప్రజల్ని దారి మళ్లించి మనసులు మళ్లించి ఈ రోజున ఏం చేశారు? కాంగ్రెస్లో ఏ శక్తులు అయితే రాజ్యాధికారం వెళ్ళారో, బ్రాహ్మణులు కావచ్చు, బీహార్ బ్రాహ్మణులు కావచ్చు, రాజ్పుట్లు కావచ్చు, భూమిహార్లు కావచ్చు, వాళ్ళే ఇప్పుడు బీజేపీని అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సీట్లు 85 ఇచ్చుకున్నారు వాళ్ళు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ చేసిన పని ఇప్పుడు బీజేపీ చేసింది. అంటే ఎప్పుడూ కూడా పార్టీలు మారుతాయి కానీ నినాదాలు మారుతాయి కానీ అధికారం మాత్రం ఈ భూమిహార్లు బ్రాహ్మిన్స్ రాజ్పుట్ల చేతిలోనే బీహార్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఉంటుంది, మొత్తం నార్త్ ఇండియా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అదే మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటువంటి కమ్మారెడ్ల చేతుల్లోనే ఈ ప్రభుత్వాలు ఉంటాయి. అందువలన మరి ఈ కులాధిపత్యం ఇంత పెచ్చరిల్లి 70 సంవత్సరాలైనా సరే ఏ రకమైన మార్పులు, సామాజిక ప్రజాస్వామ్యం లేనినాడు మరి ఏం చేయాలి మనం? దానికి ఏంటి మెషర్? దీనికి ఏమైనా ఎగ్జాంపుల్స్ లేవా? ఇప్పుడు మనం చూసేది 2 రకాల అంశాలు ఉన్నాయండి. మన తెలంగాణ బీసీలు చేసిన ధర్నాలో ఒక అంశం ఏమంటున్నారు? మీరెంతో మీకంతే. అంటే కమ్మ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు ఉండాలా, రెడ్ల జనాభా ఎంతమందో ప్రపోర్షనేట్గా అంతమంది ఎమ్మెల్యేలు ఉండాలా, వెలమలు ఎంతమంది ఉన్నారో ప్రపోర్షనేట్గా అంతమందే ఉండాలా. అంటే ఒక సీలింగ్ని వాళ్ళు ప్రతిపాదించారు. అంటే ఎందుకు అలా ప్రతిపాదించారో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది తర్వాత వద్దాం. ఈ అంశంలో దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లెబనాన్లో అటు క్రిస్టియన్లు ఇటు ముస్లింలు వాళ్ళకి సంబంధించి 2 వర్గాలుగా ఉన్నప్పుడు వాళ్ళకి సమమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకున్నప్పుడు 128 సీట్లున్న చట్టసభలో 64 సీట్లు ముస్లింలకి, ఇంకో 64 సీట్లు క్రిస్టియన్లకి ఇచ్చారు. అంటే 50-50 ఇచ్చారు అన్నట్టు. వాళ్ళకి సగం వీళ్ళకి సగం. ముస్లిం జనాభా పెరిగినప్పటికి కూడా క్రిస్టియన్ సీట్లని తగ్గించాల, 50-50లో ఉంచారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక సమతుల్యత ఉంటుంది. గవర్నమెంట్ ఏ డెసిషన్స్ తీసుకున్నా, ఏ పాలసీస్ తీసుకున్నా 2 వర్గాల వాళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తుంది. అంటే డామినేట్ చేయదు ఏ వర్గం. ఎంతేకాకుండా క్రిస్టియన్లో ఉన్న సబ్సెక్ట్స్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, ముస్లిమ్స్లో ఉన్న సబ్సెక్ట్స్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటువంటివి రవాండాలో జరిగినాయి, దేశంలో ఉంది, న్యూజిలాండ్లో కూడా ఇటువంటి సంస్కరణలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం ఎంత ఉంటుందంటే అత్యంత అవినీతి రహితమైన ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అక్రమంగా డామినేట్ చేయక్కర్లా, ఏం చేసినా కానీ ఒక పద్ధతి ప్రకారమే వాళ్ళకి ఫలాలు అందుతాయి. కాబట్టి ఎవడో అక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉండదు. సంపదని సమానంగా పంచుతున్నారు, పాలన ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎవరికైనా ఒకటే న్యాయం అనే దానిలో సాగుతుంది. కానీ మన దేశంలో అట్లా కాదు. కాబట్టి మనం ఫెయిల్ అయ్యాం. కాబట్టి సామాజిక ప్రజాస్వామ్యాన్ని తేవడానికి మనం ఫెయిల్ అయినాం. ఎందుకంటే నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే ఇంత ఇన్ఈక్వాలిటీస్ కులపరంగా ఉండేవి కాదు.
సో అందుకని చెప్పి ఇటువంటి ల్యాండ్ సీలింగ్ ఎట్లా పెట్టామో ఎంపీలు ఎమ్మెల్యేల సీట్లలో కూడా ఈ కులాలకి జనాభా దామాషా పద్ధతిలో సీలింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చెప్తున్నది అంటే అక్కడ లెబనాన్ చూసుకుంటే ప్యారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. సో ఆ సమతుల్యత మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే న్యూజిలాండ్ తీసుకున్నా కూడా చాలా డైవర్సిఫైడ్ పార్లమెంట్ మనం చూస్తాం సార్. అక్కడ అంటే డిఫరెంట్ నేటివ్స్ కానివ్వండి, లేకపోతే మైగ్రెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్న వైట్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సమతుల్యంగా రిప్రజెంట్ చేస్తున్నట్టుగా చూస్తాం. అంటే మొత్తానికి మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో చాలా రివల్యూషనరీ చేంజెస్ తీసుకురావాలనేసి మీరు చెప్తున్నారు. అంటే ద వే హౌ వి రిప్రజెంట్ ఎలెక్ట్ అండ్ రిప్రజెంట్ అవర్ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ మొత్తాన్ని కూడా మీరు ఒక కొత్త మెథడాలజీలో ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలనేసి మీరు చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఇదంతా చూసినట్లయితే దీనికి అంటే ప్రజల నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారా, అలాగే పొలిటికల్ పార్టీస్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది అనుకుంటారా? అంటే ఈ మీరు చెప్తున్న సీలింగ్ పార్టీల మీద ఎమ్మెల్యేల మీద సీలింగ్ ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అంటే ఇప్పుడు బీహార్లో అక్కడ ఓబీసీ పార్టీలు ఉన్నారు కాబట్టి ఓబీసీస్ ఎస్సీ పార్టీలు అక్కడ హామ్ కానివ్వండి, లేకపోతే పాస్వాన్ పార్టీ ఏవైతే తీసుకున్నా వాళ్ళు ఎస్సీల్లో, అలాగే తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ కానివ్వండి, లేకపోతే నితీష్ కుమార్ జేడీయూ కానివ్వండి, అలాగే చిన్న చిన్న పార్టీలు కూడా ఆ పార్టీలు నిషాద్ పార్టీ కానివ్వండి, లేకపోతే ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ ఐఐపి పార్టీ అన్న పార్టీ, ముఖ్యంగా పద్మశాలి అక్కడ ఉన్న వీవర్ కమ్యూనిటీస్. సో ఇలాంటి పార్టీస్ అక్కడ వచ్చాయి. దాంతోపాటు మళ్ళీ కమ్యూనిస్టులు కూడా సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ ఈ 3 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ ఆ పార్టీలో డైవర్సిటీ ఉంది కాబట్టి అక్కడ అట్లీస్ట్ రిప్రజెంటేషన్లో ఎక్కువ మంది రిప్రజెంట్ అవ్వడానికి వీలైంది. కానీ ఇక్కడ మనకు 2 వేనో లేకపోతే ట్రయాంగులర్ కాంటెస్టే చూస్తున్నాం. అలయన్సెస్ చాలా అంటే తెలంగాణలో అయితే అలయన్సెస్ రేర్గా చూస్తాం. అయితే 1+2 ఏదైనా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలవడం అలాంటివి జరుగుతున్నాయి. ఎంఐఎం అప్పుడప్పుడు. కానీ అక్కడ చూసినట్లయినా 2 to 3 పార్టీసే కలుస్తున్నాయి. కానీ ఈ అలయన్సెస్, ఈ పార్టీ సిస్టమ్, తర్వాత రిప్రజెంటేషన్ ఉండాలంటే ఇలాంటి పార్టీస్ కూడా అంటే ముఖ్యంగా బీసీ పార్టీలు, ఎస్సీ పార్టీలు కూడా ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు మనం అసలు ఈ సంస్కరణ ఎందుకు అవసరమో మనం ఆలోచించాలండి. గత 7 దశాబ్దాలుగా కొన్ని ప్రయోగాలు సాగినాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాన్షీరామ్ ఆయన బహుజన్ సమాజ్ పార్టీ పెట్టాడు. ఆయన చెప్పినది ఏంటి? మేమెంతో మాకంత. ఆ పద్ధతిలో ఆయన రాజకీయాన్ని నడుపుకుని ఎంత ఎడ్యుకేట్ చేసినప్పటికి కూడా చివరికి ఈ కులాలు ఏవైతే ఉన్నాయో రాజ్యం వెళ్తున్న కులాలే ఆధిపత్యాన్ని సాగించాయి, పైచేయి సాధించాయి. సో ఎప్పటికప్పుడు ఏమవుతాయంటే రాజ్యం వెళ్ళే కులాలు ఏదో ఒక నినాదాన్ని, ఏదో ఒక పద్ధతిని, కమండల నినాదం అనో ఏదో ఒక నినాదంతో వాళ్ళు ముందుకు వస్తుంటారు. ఈ రోజున బీజేపీ ఏం చేస్తుంది? కులగణనాన్ని ఒప్పుకుంటున్నామని చెప్పింది. ఇంతవరకు అసలు ఒప్పుకోలే. తర్వాత ఏమంటుంది? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమంటున్నాడు? ఈ కుల వ్యవస్థని పూజారులే సృష్టించారు, ఇది పూర్తిగా తప్పు అంటున్నాడు ఆయన. అంటే ఎట్లున్నాయంటే ఇవి దెయ్యాలే వేదాలు వల్లిస్తున్నట్టు అన్నమాట. అంటే ఏంటి? చేసే తప్పుడు పనులన్నీ చేస్తూ కుల వ్యవస్థని సనాతన ధర్మం అని చెప్పి వర్ణ వ్యవస్థ ఉండాలంటారు, కుల వ్యవస్థ ఉండాలంటారు, మళ్ళీ సనాతన ధర్మం గొప్పదంటారు. ఏముందండి సనాతన ధర్మంలో? ఈ రకమైనటువంటి చర్చల ద్వారా జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఎప్పుడూ కూడా రాజ్యం వెళ్ళే కులాలే రాజ్యం వెళ్తాయి. అందువల్ల ఇది ఫెయిల్ అవుతుంది. మన ఇండియన్ డెమోక్రసీ సోషల్ డెమోక్రసీ లేకుండా ఫెయిల్ అవుతుంది. ఏదో మన టెక్నికల్ డెమోక్రసీ ఏంటంటే ఓట్లు వేస్తాం, ఒక ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాల తీరు కూడా ఎట్లా ఉంటుంది? ఫ్యూడల్ ప్రభుత్వాల్లాగా ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం అంటే వాళ్ళ సొంత ప్రభుత్వాల్లాగా భావిస్తున్నారు. నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి
నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటా, మీకు ఇష్టం లేకపోతే 5 సంవత్సరాల తర్వాత నన్ను ఇంటికి పంపించేయండి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాలో అయినట్లయితే ఎవరికి అందాల్సిన ఫలాలు వాళ్ళకి అందే విధంగా కనుక వీళ్ళు పనిచేస్తున్నట్టయితే ఈ సమస్యలు వచ్చాయి కాదు. భూమి మొత్తం వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెద్ద బిలియనీర్ అనుకోండి, పెద్ద మిలియన్ అనుకోండి, కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు. అదే కనుక మనకి ఇండియాలో చూస్తే అదానీలు, అంబానీలు, మార్వాడీలు కావచ్చు, లేకపోతే ఖత్రీలు కావచ్చు, ఈ పార్సీలు కావచ్చు, లేకపోతే రాజపుట్లు, ఇట్లాంటి కులాల వాళ్ళే బిలియనీర్స్ ఉంటారు. తర్వాత 100 కొలది ఎకరాలు వీళ్ళ కంపెనీల పేర్లు ఉంటాయి. ల్యాండ్ సీలింగ్ పెట్టినా ఏం చేశారు, రామోజీ ఫిల్మ్ సిటీ తయారు చేసి రామోజీ ఫిల్మ్ సిటీ కింద 2000 ఎకరాలు ఉంటుంది. అంటే ఏదైనా సరే ఒక ల్యాండ్ బ్యాంక్ని చేసుకుంటున్నారు. చాలా సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మనకి, అపర్ణ కావచ్చు, మై హోమ్ కావచ్చు, లేకపోతే ప్రెస్టేజ్ సిటీ కావచ్చు, అది కాకపోతే రాజపుష్ప కావచ్చు, ఇంకా చాలా వీళ్ళు ల్యాండ్ బ్యాంక్స్ కంపెనీల తరపున పెట్టుకుంటారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పోయినట్టే కదండి. ల్యాండ్ సీలింగ్నేమో ఇందిరాగాంధీ హయాంలో తీసుకురావడం జరిగింది. అక్కడ పేదలకేం పంచింది లేదు, కానీ దాన్ని వైలేట్ చేసి భూమిని వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుంటా పోయారు. సో ఒక్కొక్క మెకానిజంని వీళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఈ డివైజ్ ఎందుకు చేస్తున్నారు, ఈ ప్రభుత్వాల యొక్క వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే వాళ్ళకు కూడా వాటాలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అని చేసి అమరావతిలో ఎలా చేస్తున్నారు, ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎట్లయితే ల్యాండ్ పూలింగ్ చేసుకుంటాడు, ఒక్కొక్క రియల్ ఎస్టేట్ డెవలపరు మనకి ఇక్కడ చెప్పాలంటే ఒక ఆయనకి 1000 ఎకరాలు ఉంటుంది, రోజు కొనుక్కుంటా పోతారు. అట్లానే కంపెనీలు పెట్టి అదే మాదిరిగా ఒక ల్యాండ్ పూలింగ్ చేసుకుంటూ అక్కడ ఎవరికి ఇస్తారు, మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలకే ఇస్తారు. మళ్ళీ ఏమంటారు, ప్రైవేటైజ్ చేస్తున్నాం, గ్లోబలైజేషన్ చేస్తున్నాం, లిబరలైజ్ అవుతుంది, జిఎస్టీ వస్తుంది, మన ఎకానమీ ఇంప్రూవ్. ఎవరి ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, గ్రామాల్లో ఉన్న పేదలు అట్లనే ఉన్నారు. ఎడ్యుకేషన్ ఏం చేశారు, ప్రైవేటైజ్ చేశారు. వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో సరైన ఎడ్యుకేషన్ లేదు, టీచర్లు సరిగ్గా రారు, వైద్యం అందదు, ఆరోగ్యశ్రీ అని పెడతారు. అవన్నీ మళ్ళీ ఎవరికి పోతాయి, పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఎవరైతే కమ్మారెడ్లకు చెందినటువంటి హాస్పిటల్స్కే ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అవే నర్సింగ్ హోమ్లో కమ్మారెడ్డి, వెలమ ఇతరులకు సంబంధించిన నర్సింగ్ హోమ్లు ఉంటాయి, వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీ ఫండ్స్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ కావు, వీళ్ళకే వస్తాయి. అట్లా ఎక్కడ ఫీ రియంబర్స్మెంట్ కూడా అంతే. ఎక్కడికక్కడ అనమాట, ఎక్కడికక్కడ కులమే రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఎన్ని ప్రయోగాలు చేసినా సరే ప్రజల్లో మన ఈ అవగాహన తేవాలి. మీరెందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు మీ కులం నుంచే ఎందుకుంటారు, మా కులం నుంచి ఎందుకు ఎమ్మెల్యేలు ఉండరు, మమ్మల్ని మీరు గెలవనివ్వరు, మీరు ఓట్లు డబ్బులు నోట్ల కట్లు పంచి డబ్బులు చేసుకుంటారు, సినీ గ్లామర్ని వాడుకుంటారు, రకరకాల పద్ధతుల్లో మీరు ఒక రాజకీయ వ్యాపారాన్ని నిర్వహించి మీరే అసెంబ్లీని డామినేట్ చేస్తున్నారు. అందువల్ల దీన్ని ఎలా మనం అధిగమించగలం, అధిగమించడానికి కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న కాన్స్టిట్యూషన్నే దాన్ని వెన్నుపోటు పడవటానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. వెన్నుపోటుకి రిజర్వేషన్ ప్రక్రియకు వెన్నుపోటు ఏంటి చెప్పండి, ఈడబ్ల్యూఎస్ కమ్మారెడ్లకు రిజర్వేషన్ 10% 10 రోజుల్లో ఇచ్చుకోవటం, అది వెన్నుపోటే కదా. రిజర్వేషన్లు ఎవరికి, ఎవరైతే అండర్ రిప్రజెంటెడ్ ఉన్నారో, ఎవరైతే ఎక్స్క్లూడెడ్ క్యాస్ట్స్ ఉన్నాయో ఈ సొసైటీ నుంచి, మెయిన్ స్ట్రీమ్ నుంచి దూరంగా, ప్రజాస్వామ్య ఫలాలకు దూరంగా ఉన్నవాళ్ళు, చాలా దారుణమైన పరిస్థితుల్లో వివక్షకు గురైన వాళ్ళ కోసం రిజర్వేషన్ పెడితే, ఎవరైతే గురి చేస్తున్నారో, వివక్ష కారుకులైన వాళ్ళకి రిజర్వేషన్లు ఏంటి చెప్పండి. చాలామంది తెలియదు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి కమ్మారెడ్లకి రిజర్వేషన్ ఉందని తెలియదు, బాధపడుతున్నారు. నాకు ఈ మధ్య ఏదో రెడ్ల సంఘం చూశాను నేను, వాళ్ళకి చాలా ఫీల్ అవుతున్నట్టుగా కనపడింది. మరి ఎందుకు రిజర్వేషన్ తీసుకున్నారు, దాని మీద మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ఏ రకంగా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు మీరు ఏ రకంగా మరి వెనకబడి ఉన్నారు, సామాజికంగానా, ఆర్థికంగానా, రాజకీయంగానా, అన్ని రంగాల్లో మీరుండి మీరు రిజర్వేషన్లు తీసుకుంటే మరి మాకు ఏ రకమైన రిజర్వేషన్లు ఇవ్వాలి చెప్పండి. మీకు 10% ఇచ్చుకుంటే మాకు ఏ రకంగా ఇచ్చుకోవాలా.
మాకు ఏ రకమైన కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఉండాలా? అందుకే ఈ సీలింగ్ మీరెంతో మీకంతా అనేటువంటి సీలింగ్ ఏర్పరిస్తే రాజకీయాల్లో ఎప్పుడైతే ఎమ్మెల్యేల సంఖ్య ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో, అటు రాజపుట్లు కానీ, ఇటు భూమిహారులు కానీ, ఇటు ఉత్తరాది బ్రాహ్మలు కానీ, లేకపోతే దక్షిణాది కమ్మారెడ్లు కానీ, ఇటువంటి కులాలకి కర్ణాటకలో ఉన్న లింగాయత్తులు కావచ్చు, ఒక్కళిగలు కావచ్చు, బీసీలు అయినప్పటికీ, వాళ్ళు అక్కడ బీసీలు అయినప్పటికీ కూడా వాళ్ళ జనాభా ఎంతో అంతమందే ఉండాలి. సో ఈ రకంగా సంస్కరణ తేవటం చాలా అవసరం. ఇది ప్రజలు అందుకనే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయానికి వెంటనే ఈ ప్రభుత్వాలు స్పందించాలా. స్పందించినప్పుడు వీళ్లలో ఉన్నటువంటి ఏదైతే ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నా అంటే 24వ తారీఖు నాడు ధర్నాలో ఆ వచ్చిన నినాదమే నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రజల్లో అంత అసంతృప్తి ఉంది, పెళ్ళొగుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, దేశానికి మంచిది కాదు, శాంతి భద్రతలు మంచిది కాదు అనే దృష్టితో నేను ఇదొక్కటే మార్గం, ల్యాండ్ సీలింగ్ ఎట్లనో ఎమ్మెల్యే సీట్ల సీలింగ్ కూడా అవసరమే కమ్మారెడ్డి వెలమ కులాలకి. రైట్. సో మనం చూసినట్లయితే మీరెంతో మీకు అంతే అనే నినాదం, కొత్త రకమైన నినాదం ఈరోజు బీసీ ఉద్యమాల్లో కానివ్వండి, బహుజన ఉద్యమాల్లో కానీ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ అంశం మీద చాలా స్పష్టంగా మన పూర్ణచంద్రరావు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఏంటి ఇది అసలు సీలింగ్ ఎవరికి ఉండాలి, ఎమ్మెల్యేలో ఎంత ఉన్నారో, ఎంతమంది ఉంటే అంతమందికి ఎలా సీలింగ్ పెట్టాలి, ఇక్కడ ఎమ్మెల్యేల్లో కూడా రిజర్వేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ రిప్రజెంటేషన్ కనపడుతుంది. కానీ ముఖ్యంగా బీసీలకు అలాగే ముస్లింలకు వాళ్ళకి తగ్గట్టుగా రిజర్వేషన్స్ పాపులేషన్ తగ్గట్టుగా వాళ్ళ రిప్రజెంటేషన్ కనపడట్లేదు. అందుకనే ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారో అంత పర్సంటేజ్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లని సీలింగ్ పెడితే దానికి ఒక పరిష్కారం ఉంటుందనేసి ఈరోజు పూర్ణచంద్రరావు గారు చాలా స్పష్టంగా అలాగే ఒక డేటాతో వివరించడం జరిగింది. మరొక అంశం మీద వచ్చే వారం డిబేట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.